భక్తులలో చాలామందిలో కొంత అపోహ ఉన్నది. సద్దుల బతుకమ్మ ఏ రోజు అనేటువంటిది. అదేవిధంగా మన తాతల ముత్తాతల నుంచి చూసినట్టయితే సద్దుల బతుకమ్మ తెల్లారో మర్నాడే మనకు విజయదశమి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అలా లేకుండగా 29వ తారీఖు సద్దుల బతుకమ్మ అయితే 2వ తారీఖున మనకు విజయదశమి దసరా, అంటే మధ్యలో 2 రోజులు మనకు గ్యాప్ ఉన్నాయి. ఈ గ్యాప్ రావడానికి కూడా తిథిద్వయాలు అంటారు. అంటే ఒక్కొక్క రోజున తిథులు 2 రోజుల పాటు కూడా నివసిస్తుంటాయి. అలా ఈ సంవత్సరము షష్ఠి అనేటువంటి తిథి 2 రోజులు ఉండడం చేత ఇక్కడ ఒక రోజు పెరిగినది. ఈ పెరిగినటువంటి రోజున 30వ తారీఖున అష్టమి రోజుతో కూడుకున్నటువంటి రోజున సద్దుల బతుకమ్మ చేస్తున్నారు. కానీ అది వారి వారి యొక్క సాంప్రదాయాలను చేస్తున్నప్పటికీ మనకు ఇది ఆచార పండుగ, శాస్త్ర పండుగ అయినటువంటిది ఎక్కడ కూడా కాదు. అలా ఈ సంవత్సరం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంటే 21వ తారీఖున అమావాస్య రోజున ప్రారంభమైనటువంటి ఈ యొక్క బతుకమ్మ పెద్ద బతుకమ్మగా 29వ రోజు 9వ రోజున ఏ తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా 9వ రోజు నిమజ్జనం చేయడమే ఈ యొక్క సద్దుల బతుకమ్మ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని, ఈ యొక్క ఆచారాన్ని భక్తులందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క సద్దుల బతుకమ్మను 29వ తారీఖున నిర్వహించుకోవాలి.